కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే నెట్ను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన వారందరికీ మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామమున నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకున్నానండి. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అందుని బట్టి మొట్టమొదటిగా తేజోమయుడగు మన కన్న తండ్రి అయిన దేవునికి, అలాగే మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, అలాగే మనకి వాక్యాన్ని నేర్పిన జయశాలి గారికి నా యొక్క కృతజ్ఞతలు, యేసుక్రీస్తు వారి పేట నా యొక్క వందనములు తెలియజేసుకున్నానండి. ఈరోజు నేను ఏర్పాటు చేసిన పాఠం వాక్య భయం వలన వచ్చే భాగ్యములు. వాక్య భయం వలన భాగ్యం వస్తుందా అంటే, వాక్య భయం మనలో ఉంటే భాగ్యాలు వస్తాయండి. ఏంటా భాగ్యాలు అంటే, భూమి మీదే మనకి కొన్ని భాగ్యాలు లభిస్తాయి. అలాగే మనం మరణిస్తే కూడా అతిపెద్ద భాగ్యం మీ అందరికీ తెలుసు, పరలోక ప్రాప్తి. అర్థమైందండి? భూమి మీద కూడా లభిస్తాయి, పరలోక ప్రాప్తి కూడా లభిస్తుంది. కానీ ఇటువంటి వాక్యానికి మరి క్రైస్తవులు అయిన వారు కూడా భయపడక ఈరోజు ఎన్నో కల్పనా కథలు చెప్పుకుంటూ మరి వారి యొక్క లాభాపేక్ష కొరకు, లోభత్వంతో నిండుకొని దేవుని కార్యక్రమాల కొరకు ఖర్చు పెట్టక, వారి ఆడంబరాల కొరకు, వారి యొక్క సుఖాల కొరకు ఖర్చు పెట్టుకుంటూ, నాలుగు గోడల మధ్య ఉండిపోతూ మాకు దేవుని భయం ఉంది అని చెప్పుకుంటున్నారండి. మరి వారెవరి కోసమో పక్కన పెడితే మనకింతకీ నిత్యము దేవుని మాటల్లో ఉంటూ నిజమైన సత్య సువార్తను తెలుసుకున్నామని చెప్పుకుంటూ మరి మనలో ఏమైనా దేవుని వాక్యం ఉన్నదా, భయం ఉన్నదా, వాక్యం అనే భయం ఉన్నదా అని మనం చూసుకోగలిగితే అండి, ఈ వాక్యం వల్ల వచ్చే భాగ్యములంటే మొట్టమొదటిగా తెలుసుకుందామండి. వాక్యం వల్ల వచ్చే భయం మనలో లేదనుకోండి, మరి భాగ్యం రాకపోగా ఏమొస్తుందండి? బాధలు వస్తాయి. మీరు వ్యతిరేక పదం పెట్టుకోవడమే. వాక్యం అంటే మనకు భయం ఉంటే ఏమొస్తుంది? కొన్ని భాగ్యాలు ఏంటో అవి చెప్తాను నేను. మరి అదే భయం మనకి లేదనుకోండి, ఏమొస్తాయండి? బాధలు వస్తాయి. ఈ ప్రపంచానికి దేవుని వాక్యం అంటే భయం లేకపోవడం వల్ల ఎన్నో బాధలు వచ్చాయి. పెద్ద బాధ మనం చూసాం. ఏం బాధ అండి అది? కరోనా. ఏం బాధ వచ్చింది ప్రపంచానికి అంటే, వాక్యం అంటే భయం లేకపోతే దేవుడు బాధలు రప్పిస్తాడండి. రప్పిస్తాడు లేదని మీ అందరికీ తెలిసిన వచనమే. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం. ఎప్పుడు విన్నదే మరలా ఒకసారి అది గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన జనులు ఎవరండి? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని జనులే. ఆయనే కదండి. కావాలనుకుంటే కదా భూమి మీదకి ప్రతి మనిషి వస్తున్నాడు. కానీ దేవుని జనులుగా ఉండని వేళ ఏం జరుగుతుందంటే, దేవుని కోపము నివారింప సఖ్యము కాకుండా అంటే నివారించలేం, కంట్రోల్ చేయలేమంట దేవుని కోపాన్ని. మనిషి కోపాన్నైనా కంట్రోల్ చేయొచ్చండి కదా. వాళ్ళకి నచ్చినవి ఇచ్చో, ఆ ప్లేస్ నుండి తీసుకెళ్ళిపోయో, లేదా మరి ఎలాగైనా మనం కంట్రోల్ చేయగలం. కానీ దేవుని కోపాన్ని నివారింప సఖ్యము కాకుండా దేవుని కోపం అంట ఆయన జనుల మీదకి వచ్చిందా అండి? కరెంట్ అఫైర్స్ చెప్తే కానీ చూపిస్తే కానీ నమ్మని ప్రజానీకంగా ఈరోజు అయిపోయారండి. ఒకనాడు ఏథెన్స్ వారు ఒక క్రొత్త విషయం వినుట యందు వాళ్ళు సంతోషించేవారుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే ప్రసంగికుడు నిలబడితే కొత్త విషయం చెప్పాలి. ఉన్న విషయాలే, బైబిల్లో ఉన్న విషయాలే ఏది రాదండి. ఎందుకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు సువార్త డెఫినేషన్ చెప్పండి, అది ఎక్కడుందో చెప్పండి అని అడిగామనుకోండి, చెప్పరు. మరి ఆల్రెడీ ఉన్నవే రాలేనప్పుడు క్రొత్తవే ఎందుకండి మనకి? కానీ చాలామంది ఎలా మారిపోయారంటే, క్రొత్త విషయం చెప్పేయాలి. ఎప్పుడు చెప్పినట్టే చెప్పారండి, రొటీన్గా ఉంది, కొత్తదనం వేయలేదు. ఈ ప్రసంగికుడు బాగా చెప్పలేదు. అర్థమవుతుందండి? మరి ఎవరైనా జడ్జి చేసే అధికారం వినేవారికి ఉందా? స్టూడెంట్స్ అయిన వారికి లేదండి. బాగా వచ్చిన వారైతే, ఇప్పుడు తండ్రి గారు లాంటి వాళ్ళు
సద్విమర్శ చేస్తారమ్మా, మీరు ఇలా ఉండకూడదు, ఇలా చెప్పండి, ఇలా మీరు ప్రవర్తించకూడదు, ఇలా ప్రవర్తించండి అని చెప్తే అర్హత ఉంది. కానీ ఏమీ రాని వాళ్ళు కూడా విమర్శ చేస్తూ ఉంటారు. హక్కు లేదండి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? జనులు ప్రవక్తల్ని హింసిస్తున్నారంట. దేవుని దూతలు అంటే ఎవరండి? దేవుని తరపున బ్రతికేవారండి. ప్రవక్తలు కూడా దేవుని దూతలు అనొచ్చు, రాయబారులు అనొచ్చు. అలాగే న్యాయాధిపతులైన వారిని, దైవ సేవకులైన వారిని హింసించు వచ్చారట. అప్పుడు దేవుని కోపం తన జనుల మీద నివారింప శక్యము కాకుండా రగులుకుందండి. అంటే దేవుని జనులే దేవుని ప్రవక్తలను హింసిస్తారంటే హింసిస్తారండి. ఈరోజు చూస్తే మనం మొన్నే రీసెంట్గా చూసాం, గద్వాల్లో కరపత్రాలని తగలబెట్టేశారండి. పంచుతుండగా తీసుకొని తగలబెట్టలేదు, కానీ వ్యాన్లో ఉన్నవి కూడా, ఎక్కడో బాక్సులో ఉన్నవి, వ్యాన్లో ఉన్నవి కూడా బయటికి తెచ్చి బైబిల్స్, కరపత్రాలు తీసుకొచ్చి తగలబెట్టారండి. ఆ వ్యాన్లో ఉన్నవారిని కొట్టారండి. అర్థమవుతుందండి? అంటే దేవుని మాటలు ప్రకటిస్తున్న చోట వ్యతిరేకత అనేది ఉంటూనే ఉంటుంది. అలాగని దేవుని వాక్యం గొప్పది కాదు అనుకుంటే పొరపాటు. దేవుని వాక్యం ఎంత గొప్పదో ఆయన నమ్ముకున్న మనకే తెలుసండి. మనకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. ఆయన వాక్యం ఎంత గొప్పదో తెలుసా? చల్లని మంచు వంటిదంట, మరి వర్షం వంటిదంట. చూద్దామండి దేవుని మాటలు, దేవుని వాక్యం ఎటువంటిదో ఒకసారి మనం చూడగలిగితేనండి. ఈరోజు అదే వాక్యం వల్ల ఈ ప్రపంచం, ఈ యొక్క భూమి, ఈ యొక్క విశ్వం భద్రం చేయబడి ఉంది, అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది, కాల్చేస్తుంది అదే వాక్యం అని మనందరికీ తెలుసు. కానీ ఆ వాక్యం ఎలాంటిదంటే దేవుడు చెప్తారు. ద్వితీయోపదేశకాండం 32:2 మనం చూడగలిగితే, మీరు నమ్ముకున్న వాక్యం, మనల్ని రక్షించే జీవ వాక్యం ఒకనాడు రాతి పలకల మీద దేవుని హస్తమే వచ్చి, దేవుని వ్రేళ్ళు వచ్చి వ్రాసాయంటండి. అగ్ని వ్రేళ్ళు వచ్చి వ్రాసినట్టుగా మనకి ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. దేవుడే స్వయంగా ఇచ్చాడు తన పిల్లలమైన మనకి. మరి ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, తర్వాత మనందరికీ, ప్రపంచంలో ఉన్న వారందరికీ క్రొత్త నిబంధన ఇవ్వబడింది కదండి. చదవండి ద్వితీయోపదేశకాండం 32:2. నా ఉపదేశము వానవలే, నా ఉపదేశము అంటే వాక్యానికి రకరకాల పేర్లు. ఉపదేశం అనొచ్చు, ధర్మశాస్త్రం అనొచ్చు, ప్రవచనాలు అనొచ్చు, నిబంధన వాక్యాలు, దేవోక్తులు అనొచ్చు, లేఖనములు అనొచ్చు. చదవండి. నా ఉపదేశము వానవలే కురియును, నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచువలెను, నా వాక్యం మంచువలెను, లేత గడ్డి మీద పడు లేత గడ్డి మీద మొలుచు, లేత గడ్డి మీద పడు చినుకువలెను, లేత గడ్డి మీద పడు చినుకువలెను, చినుకువలెను, పచ్చిక మీద కురియు, పచ్చిక మీద కురియు, వర్షము వలెను, వర్షము వలెను ఉండును. ఉండును. పచ్చిక మీద కురియు వర్షము. చూడండి, వర్షం పడగానే ఆ వాసన చేత చిగుర్చేస్తుందంటండి. ఆ మొక్కలు అవి చిగురుస్తాయంట, నీటి వాసన మాత్రం చేత చిగురుస్తాయంట. అంటే నీటికి ఆ మొక్కలకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. పంటలు పండాలంటే మీ అందరికీ చెప్పాము ఒకసారి, పంటలు పండాలంటే వర్షం కురియాలి కదా. దేవుని వాక్యం అంత మంచిది, మంచు వంటిది, కురియు వర్షము వంటిది. అంటే వర్షం ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది ఏంటండి, చల్లగా ఉంటుంది. చల్లనిది, ఇంత చల్లని వాక్యం చెప్తుంటే, లేదా ఆ మాటలు తీసుకెళ్తుంటే, ఎందుకండి కాలుస్తున్నారు, ఎందుకండి చంపుతున్నారు, ఎందుకండి ఎగతాళి చేస్తున్నారు? వాక్యం విలువ తెలియని వారు, వాక్యం విలువ తెలియని వారు ఆ విధంగా చేస్తున్నారు. తెలిసిన వారు ఏం చేయాలి మరి? తెలిసిన వారు ఏమైనా భయపడుతున్నారా? వాక్యానికి గౌరవం ఇవ్వడం కాదండి. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలట? నోట ఉండాలి, హృదయంలో ఉండాలి. నోట్లో కూడా దేవుని మాటలో ఉండాలి. హృదయంలో ఉంటే చాలు, నోట్లో ఉండక్కర్లేదని నోటితో అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు అనుకోండి, పొరపాటు. నోట్లో ఉండాలి. అది నీ నోటను నీ హృదయమును ఉన్నది అంటాడు, ఉండాలి. అలాగే హృదయం అనేది పలకల మీద వ్రాసుకొనిడి అంటాడు. అంత అవసరమా? ఈ ధర్మశాస్త్ర విధులన్నీ మీ హృదయమును పలకల మీద వ్రాసుకోండి అంటాడు స్టార్టింగ్లోనే. దేవుడు పలకల మీద, హృదయం అనే పలకల మీద వ్రాసుకోమంటే మనం నోట్స్లో కూడా వ్రాయము, ఇంకా నోట్లోకి ఎలాగెళ్తుంది చెప్పండి? ముందు చేయవలసిందేంటి? ముందు ఎక్కడ ఉండాలి? కనీసం నోట్స్లో ఉంటే అప్పుడు నోట్లోకి వెళ్తుంది. లేదా మీరు నోట్స్లో రాయకుండా ఎన్ని సంవత్సరాలైనా, ఈరోజు చెప్పింది ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోనండి అన్నారనుకోండి, హృదయంలో గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. మీ బ్రెయిన్ అంత గొప్పది, మన బ్రెయిన్ అంతే గొప్పదండి. కానీ మనం దాన్ని వాడకపోవడం వల్ల గుర్తుపెట్టుకోలేం. మన బుర్రలు అలాంటివి కాదు. ఐహిక విచారాలు, ధన మోసం, ప్రతిదీ మన బుర్రలో చిన్నప్పటి నుండి ఈ లోక జ్ఞానం,
ఇదంతా ఎక్కించుకుంటామేమో, మనం గుర్తుపెట్టుకోలేని వారంగా మనమే మొద్దు బారి పెట్టేట్టు చేసుకున్నామండి. కట్టి మాటలు గుర్తుంటాయి అంటే గుర్తుంటాయి, కానీ మనం గుర్తుపెట్టుకోం. సరే, గుర్తుపెట్టుకోలేదు కదా మనం, అందుకే చిన్ననాటి నుండి పిల్లలకి ఏం చెప్తాము అంటే కనీసం నోట్స్లోనైనా రాయిస్తాం. తర్వాత ఏం చేయిస్తామండి, బై హార్ట్ చేయిస్తారు స్కూల్స్లో. ఇది బైబిల్ నుంచి తీశారండి. ఆ సైకాలజీ శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, ఏంటది, చిన్నపిల్లల సైకాలజీ నేర్చుకున్న వారు శాస్త్రవేత్తలు, ఆ పుస్తకాలు రాసినప్పుడు మీరు ఎప్పుడైనా సైకాలజీ పుస్తకం చూడండి. పిల్లలకి ఎలా నేర్పించాలన్నప్పుడు పిల్లలకి బై హార్ట్ చేయించాలి అంటే కంఠోపాఠం చేయించాలి అని వాళ్ళు అంటారు. అందులో ఆ పద్ధతి ఎక్కడి నుండి తీసుకున్నారనుకుంటున్నారు? వాళ్ళందరూ క్రైస్తవులేనండి. అవి రాసిన వాళ్ళందరూ క్రైస్తవులు. అవి ఈరోజు మనం ఏ పరీక్షలు రాసే శాస్త్రవేత్తలుగా వాళ్ళు రాసిన పుస్తకాలు చదివి మనం బీఈడి అనే సీట్ తెచ్చుకుంటున్నాం, లేకపోతే బీఈడి ఉద్యోగం సంపాదించుకుంటున్నాం. కానీ వీరందరూ రాయడానికి వాళ్ళకి మూలం, ఇన్స్పిరేషన్ బైబిలు, స్ఫూర్తి బైబిలు. మరి మోషే గారు దేవుని మాటలు రాస్తూ, దేవుని మాటలు ఒక పాఠంగా వ్రాస్తూ ఇశ్రాయేలీలకి ఏం చేయించారటండి, కంఠోపాఠం చేయించారట, బైహార్ట్ చేయించారట. అభ్యసనం అంటారు. మీకు చిన్న చిన్న క్లాస్ పుస్తకాల్లో మీరు చూస్తారు, అభ్యసనం 1, అభ్యసనం 2 అని ఇస్తాడు. లెక్కలు మరలా వాళ్ళ చేత చేయించడమే అభ్యసనం. దగ్గరుండి చేయిస్తారు టీచరు. అర్థమవుతుందండి? అభ్యసింప చేయడం, వచ్చినంత వరకు వారి చేత బైహార్ట్ అలా చెప్పించడం. మరి అంతలాగా మనం ఏమైనా వాక్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నామా? అలా చేస్తేనే మన నోట్లో ఉంటుంది, తర్వాత మన హృదయంలో కూడా ఉంటుంది. మరి ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉంచుకోవాలని ఇంట్రెస్ట్ మనకి లేదు. ఆ విధమైన వాక్యం మనకు చెప్పబడుతున్నప్పుడు భయం కూడా ప్రజలకి, దేవుని ప్రజలకే మెయిన్ లేదంటండి. దేవుని ప్రజలకే లేదంట. ఎందుకంటే దేవుని ప్రజలకే లేదని మనకు ఎలా తెలుసు? ఇప్పుడు కాలంలో మనం చూస్తున్నాం, లేనిది చెప్పడం, కల్పన వాక్యాలు చెప్పడం, ఇంకేం చేస్తున్నారండి, లాభాపేక్షతో వాక్యాన్ని బోధిస్తున్నారు. కనుక మనం అలాంటి వాటిలోకి వెళ్ళిపోబోతాము. దేవునికి భయపడకపోయినా, దేవుని వాక్యం సరిగా నేర్చుకోకపోయినా, మీ హృదయంలో ఉండకపోయినా, ధనం నిమిత్తమో మన సుఖాల నిమిత్తమో దాన్ని నమ్ముకున్నా మనం ఎలాగైపోతామంటే దేవుని కోపాగ్ని మన మీద రగులుకుంటుంది. నివారింప సఖ్యము కానీ కోపము అన్నాడు. కంట్రోల్ చేయలేమంట దేవునికి కోపం వస్తే. దేవుని కోపం మనం చూస్తాం. కరోనా సమయంలో కరోనా వచ్చిందండి, ఇగోండి మరలా వస్తుందటండి. కరోనా మరలా వస్తుందట ప్రపంచ దేశాన్ని. ఇప్పుడు ఇంకా రెట్టింపు వేగంతో వస్తుందట. ఒకసారి ఆ క్లిప్ అయినా నా న్యూస్, ఏదో నా మాట అని మీరు అనుకోకండి, న్యూస్ వచ్చింది చెప్తున్నాను. అర్థమవుతుందండి? ఈ మధ్యలో దాన్ని ఆపే శక్తి కూడా ప్రజలకి ఉంది. ఒకవేళ వాళ్ళు అన్నారని వచ్చేది, వాళ్ళు అనలేదని మానేరు. కానీ దేవుడు రప్పించాలంటే మరలా రప్పిస్తాడు. తీసివేసిన వాడు మళ్ళీ రప్పించలేడా? రప్పిస్తాడు. అలాగే శాశ్వతంగా రాకుండా కూడా చేయగలడు. చూడండి, ఎయిడ్స్కి మందు కనుగొనబడిందంట. చూడండి, అంటే ఇంకా పాపం పెరిగిపోద్దా? ఇంకా పాపంలో పిహెచ్డి చేసేస్తారండి. ఇంతవరకు మందు లేదని కొంతైనా భయపడ్డారు, కానీ ఇప్పుడు ఎయిడ్స్కి మందు వచ్చిందో అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ప్రతిదానికి దేవుడు తప్పు చేయడానే నేను మందు ఇస్తానని దేవుడు పెట్టలేదండి. ఆల్రెడీ ప్రకృతిలో మన శరీరానికి వచ్చే రుగ్మతలకు ఆయన పెట్టేశాడు. దాని నుంచి వీరు తీయడం జరిగింది అంతే తప్ప దేవుడు మీరు తప్పు చేయండి నాన్న నేను ఇస్తానని ఎక్కడ అనలేదండి. అలాగా అపార్థం చేసుకోకండి. మరి వారు అంటున్నారు శాస్త్రవేత్తలు, కరోనా మరలా రావచ్చు, రెట్టింపు వేగంతో రావచ్చట. ఆ 2 ముక్కలు వేసి ఆ క్లిప్ తీసేయండి నాన్న ఒకసారి. మరి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్యను చూస్తుంటే అదే అర్థమవుతోంది. 84 దేశాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. ఈ నెలలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య సాధారణం కంటే 20% పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు ప్యారిస్ ఒలింపిక్స్ లో 40 మంది అథ్లెట్స్ కరోనా సంబంధమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించింది. కోవిడ్ టెస్టులు తీసేయండి. చూసారండి, అంతర్జాతీయంగా, ఇది నాట్ ఓన్లీ ఇండియా, అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్యారిస్ వెళ్ళారు కదండి ఆటలు ఆడుటకు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఎక్కడికి లేచారట? ఆడుటకు లేచిరి. మరి వాళ్ళకు కూడా వస్తుందండి, ఆడే వాళ్ళకు కూడా వస్తుందండి. అర్థమవుతుందా?
కనుక మనము కూడా వాక్యం అంటే భయం లేకుండా ఈ విధంగా ఆడేవారితో ఆడుతూ పాడేవారితో పాడుతూ లోకంగా మనం ఉన్నాం అనుకోండి, అలాగే లేనివి కల్పనా వాక్యాలు చెబుతూ లోభత్వంతో నిండుకొని దేవుని కార్యక్రమాలకి మన ధనాన్ని మన శరీరాన్ని ఖర్చు పెట్టకుండా ఈ కడవరి కాలంలో తిరుగుతున్న వేళ దేవుని భయం లేని వారికి నివారింప శక్యము కాకుండా ఆయన వాక్యం మరి మనకి శిక్షణ తీసుకువస్తుందండి. చల్లటి మంచు వంటి వర్షము వంటి యొక్క వాక్యము ఏ విధంగా అయిపోతుంది? రివర్స్ అయిపోతుంది. చూడండి, మందు రివర్స్ అయిపోతే ఎలా అవుద్దండి? వైద్యం వికటించింది అంటాడు, ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చింది అంటాడు, చిన్న ట్యాబ్లెట్ రియాక్షన్ ఇచ్చింది అంటాడు. అప్పుడు ఎలా అయిపోతాం? గిలగిలా కొట్టుకుంటామండి. జ్వరం తగ్గడానికి వేసుకున్నాం అనుకోండి, అది తగ్గకపోగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందో మొత్తానికి ఏదో వేసుకున్నాం అనుకోండి, చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ ఒక డాక్టర్ గారే చనిపోయారు. భార్య ఇచ్చిందట డేట్ చూడకుండా అర్ధరాత్రి. అంతే కదా, నిద్రమత్తి కదండి వాళ్ళకి. ఏంటి ఫీలింగ్? అన్నీ డేట్ ఉన్నవే ఉంటాయి, ఇంట్లో డాక్టర్స్ కదా మేము అని అనుకుంటారు. మరి దేవుడు చంపాలంటే ఎలాగైనా చంపుతాడు కదా. ఆ టైంకి కనుమరుగు అయిపోవడమో, మన కళ్ళు సరిగ్గా కనబడకపోవడమో వేసుకుంటాం. అంటే రోగం పోయి హాయిగా నిమ్మలంగా ఉండవలసిన శరీరం ఏమైపోద్దండి? వికటించేస్తుంది. దిడ్డమైపోతాం, పరిగెడతాం, దొండుతాం, కొట్టుకుంటాం, కాలు చేతులు, చస్తాం చివరికి. అంటే మందు చల్లగా మనల్ని కాపాడేది మందు, రోగాన్ని తీసేది మందు. అది ఏం చేస్తుందంటే విలవిలా ప్రాణాలు తీస్తుంది. అలాగే వాక్యం మన ఆత్మలను రక్షించేది, ఈ ప్రకృతిని అంతటిని ఇంకా నాశనం కాకుండా మన నిమిత్తము పట్టి ఉంచింది, జాగ్రత్త పరుస్తుంది, సమస్తాన్ని నడిపిస్తుంది. అదే మాట వల్ల భద్రం చేయబడి ఉంది అంటున్నాడు. కానీ అదే మాట ఏం చేస్తుంది? చివరికి మీరు భయపడకపోతే, మనం భయపడకపోతే అదే మాట మనల్ని చంపుతుంది. భయం లేకపోతేనే కదండి కరోనా వచ్చినప్పుడు అందరం ఒకటే మాట అన్నాం. ప్రపంచంలో ఉన్న వారందరూ ఒకటే అన్నారు, పాపం పెరిగిపోతుందండి, అందుకే ఇలాంటి రోగం దేవుడి ప్రతి ఒక్కరి నోట వచ్చిందండి. కానీ అంతలాగా అన్నారే, మరి పాపం పెరిగిపోతున్నాడు, పాపం మానేయాలి, లేదా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడేంటి ప్రపంచం అంతటి మీదకి ఇంత తెగుళ్ళు ఇచ్చాడు, మమ్మల్ని మేము ఇలా చనిపోతున్నాం, ఇది ఆరట్లేదు ఈ అగ్ని, దేవుడికి ఏం కావాలి అని ఎవరైనా ఆలోచించగలిగారా? వచ్చింది, మందులు వేసుకున్నారు, చచ్చిన వాళ్ళు చచ్చారు, పాతిన వాళ్ళు పాతారు, మళ్ళా మామూలే, మళ్ళీ మర్చిపోయారండి. అసలు కరోనా వచ్చిందనే మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నారు ప్రజలందరూ. భయాలు లేవు మొహంలో, ఆనందం. ఇంకా తప్పు మీద తప్పు. చూడండి, ఇద్దరు, మీకు ఒక క్లిప్ పెట్టాను నాన్న, ఇద్దరు యానివర్సరీ చేసుకుంటారు. అసలు వెయ్యండి ఫస్ట్ది. వాళ్ళిద్దరు ఫ్రెండ్, ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళిద్దరు ఎవరో ఒకసారి చూడండి, కేక్ మీద ఉన్న పదాలు చూడండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది. కేక్ చూపించండి నాన్న. హ్యాపీ ఏముందండి? యానివర్సరీ అంటే దేనికంటాం యానివర్సరీ? సరే, బర్త్డే కావచ్చు, లేదా పెళ్లి రోజుకి అంటామా? దేనికైనా అనొచ్చా? చెప్పండి, నాకు తెలీదు. సరే అండి, హ్యాపీ యానివర్సరీ ఉంది. వాళ్ళు ఏం చేసుకుంటారో ఒకసారి చూడండి. వాళ్ళిద్దరు మగవాళ్ళు, ఒకడు చిన్నవాడు, ఒకడు పెద్దవాడు. చక్కగా కేక్ తెచ్చుకొని హోటల్కి వెళ్ళి అందరు ఎదురిగే చివరికి ఆ క్లిప్ చివరికి వేయండి, చూపించాలి కదా ఏం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు హోమోసెక్సువల్స్ అండి. అంటే తెలుగులో స్వలింగ సంపర్కులు. చక్కగా నమ్మకంగా భార్యాభర్తలే అలా వాళ్ళు పెట్టుకున్నారు బంధం. ఎలా అండి మారిపోయింది? ఇలాంటి వాళ్ళని చంపొద్దండి, ఇలాంటి వాళ్ళని శిక్ష వేయొద్దా? చంపమని మనమైతే క్రైస్తవులుగా కోరుకోం, కానీ మారాలని కోరుకుంటున్నామండి. కానీ దేవుడు మారకపోతే ఏం చేస్తాడు? దేవుడు ఒక సృష్టికి ఒక క్రమం, మనిషికి ఒక క్రమం పెట్టాడు కదా, ఆ క్రమ ప్రకారమే జీవించాలి. అక్రమంగా వెళ్ళిపోతారేటి? స్త్రీకి పురుషుడు, స్త్రీ పురుషునితో ఉండాలి. మరి ఈ విధంగా ప్రపంచ ప్రజలు వాక్యం తెలియక వారు పాడైపోతున్నారండి. నకిలీ క్రైస్తవులు విస్తారంగా ఉన్నారు, నిజమైన క్రైస్తవులు కొద్దిమంది అన్నారు. అంటే రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే ఆన్సర్ దేవుడు యేసుక్రీస్తు వారు ఏమిచ్చారండి? కొద్దిమందే. రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే అవును, కొద్దిమందే. ఇంకా ముందుకెళ్ళిపోయి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? విశ్వాసం, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసంను కనుగొందునా, రెండవ రాకడలో విశ్వాసం కనుగొందునా అంటే విశ్వాసులు కనుగొంటానా అంటే అర్థం ఏంటి? విశ్వాసులు ఉండరనే కదా. అప్పటికి ఇంకా విశ్వాసులు ఉండరు.
అర్థమవుతుందండి. ఒకవేళ ఇప్పుడే వచ్చారనుకోండి, విశ్వాసులు ఉన్నారు, కానీ మన విశ్వాసం నిజమైనదో కాదు యేసు వచ్చినప్పుడే బయలుపరచబడుతుంది. మనకు మనం అనుకుంటాం విశ్వాసులమని. ఒకవేళ ఇప్పుడే వస్తే విశ్వాసులు ఉన్నారండి అంటే రాడని అనుకొని హ్యాపీగా ఉందామా? కాదు, అసలు విశ్వాసులుగా ఉండడానికి ట్రై చేయాలి. ఎప్పుడొచ్చినా ఆయన వచ్చినప్పుడే వెళ్తామని కాదు కదండి. మనం ఎప్పుడు మరణిస్తే అప్పుడు వెళ్ళిపోతాం. అప్పటికల్లా మనం ఎలా ఉండాలి? విశ్వాసులుగా ఉండాలి. చూడని దేవుని నమ్మిన వారుగా ఉండాలి. ఒకనాడు యెహోవా వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందండి? అరణ్యంలో ఉన్న బాప్తిస్మిచ్చు యోహాను యొద్దకు వచ్చింది. ఏమొచ్చింది? కేజీ బంగారం వచ్చిందా? బట్టలు వచ్చాయా? డబ్బు వచ్చిందా? లాటరీ టికెట్ వచ్చిందా? ఏమొచ్చింది? అరణ్యంలో ఉన్న యోహాను వద్దకు ఏమొచ్చింది? యెహోవా వాక్యం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ప్రకటించడం మొదలుపెట్టారు. సమాజంలోకి వచ్చి బాప్తిస్ముడు మొదలుపెట్టారు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, సర్ప సంతానం అని అందరినీ దెబ్బలాడడం జరిగింది. అలాగే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజువి తప్పు చేస్తున్నావు అని చెప్పడం జరిగింది. అర్థమవుతుందని తన తమ్ముడు భార్యని హేరోది అని తెచ్చుకున్నందుకు హేరోదిని గద్దించడం జరిగింది. ఎంత గొప్పగా వాక్యాన్ని కలిగిన బాప్తిస్మిచ్చు యోహాను గారు, వాక్యం కలిగిన ఆయన, వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది అంటే ఆయన కోరుకుంది, ఆయన ద్వారానే మరి చెప్పించాలి ఇశ్రాయేలీలకి యేసుక్రీస్తు వారి కంటే ముందు అని కోరుకుంది. అదే వాక్యం సెలెక్ట్ చేసుకుంది యోహాను గారిని. మరి అది నమ్మిన ఆయన వాక్య ప్రకారమే జీవించారు. నమ్మే కదండి చెప్పారు. కానీ చివరికి వచ్చేసరికి ఆయన నమ్మిక ఏమైపోయింది? అల్ప విశ్వాసం, అల్పుల కంటే క్రింది స్థానానికి వెళ్ళిపోయేటట్టుగా ఆయన నమ్మిక అయిపోయిందండి. చూడండి ఎంత ఘోరం. చాలాసార్లు చెప్పుకుంటాం బాప్తిస్మిచ్చు యోహాను గారి కోసం. అంత వాక్యం కలిగిన ఆయనే, పరలోకమందున్న దేవుడు సెలెక్ట్ చేసుకున్న ఆయనే ఆ విధంగా అయిపోతే, నిత్యము వాక్యంలో ఉన్నామని చెప్పుకుంటూ వాక్య భయం లేకుండా ప్రవర్తిస్తున్న వారంతా మరి నిజమైన విశ్వాసులైనా? చివరి వరకు ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటామా? మన విశ్వాసం మరి బాధలు వచ్చినప్పుడు నిలబడుతుందా? వాక్యం కోసం ఉంటామా? అదే వాక్యం కోసం ఉంటామా చెప్పండి? లేదా చెదిరిపోతామా, చెడిపోతామా అనేది మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ చెడిపోయామా, దేవుని కోపం రగులుకుంటుంది. ఎలా రగులుకుంటుంది అంటే మామూలుగా సాదాసీదాగా రగులుకోదండి, నివారింప సఖ్యము కాకుండా. మనం మొన్ననే చూసాం, దేవభూమి, గాడ్స్ ల్యాండ్. దేన్ని అంటామండి? కేరళ. దేవభూమి కేరళ అని అంటారండి. గాడ్స్ ల్యాండ్ అట. దేవుడు ఉన్న భూమో దేవభూమి అలా పెట్టుకున్నారు ఆ పేరు. కానీ ఆ దేవభూమి ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయింది? కొన్ని గ్రామాలు తలలు లేని శవాలట. ఎలాగండి? శవం అయిపోతే పర్లేదు, శవం అయిపోవడమే ఘోరం, కరోనాలో చనిపోవడమే ఘోరం అనుకుంటే ముట్టుకోకూడదు అన్నారండి. కనీసం ముట్టుకోకూడదంట. తల్లి తండ్రి చనిపోయినా ముట్టుకోకూడదు. ఎంత ఘోరం అండి దేవుని కోపం. భయం వేయట్లేదా మనకి? ఇక్కడ తలలు లేని శవాలు అయిపోయారంట. ఆ విధంగా మరి కేరళని తాకింది ఉపద్రవం. కేరళని ఎలా తాకిందో ఒక దృశ్యరూపకంగా అది ఛాయాచిత్రంగా చేశారండి. ఒకసారి చూడండి. ఆ గ్రామాలు ఎలాగ నాశనం అయిపోయాయో, మనుషులు ఎలా చనిపోయారో చెప్తాడు. ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్. ఈ ల్యాండ్ స్లైడ్ వయనాడ్ డిస్ట్రిక్ట్ లోని ముందాకాయ్ అండ్ చోరల్మలలో జరిగింది. ఈ పాయింట్ లో ఒక మౌంటైన్ ఉంటది. 2 రోజుల్లో 570 మిల్లీమీటర్స్ వర్షం పడింది. దీంతో ఇక్కడ జరిగిన ల్యాండ్ స్లైడ్ వల్ల ఇప్పటికే ఈ 2 విలేజెస్ లో ఉన్న 300 to 350 మెంబర్స్ చనిపోయారు. ఒకసారి 3D వ్యూ చూస్తే ఇక్కడ ఉన్న మౌంటైన్ లో ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఆ మట్టి మొత్తం కిందున్న రివర్ లో కలిసింది. అందులో చాలా వాటర్ ఉన్నాయి. దీంతో అది మొత్తం బురదగా మారి అలా ఫ్లో అవడం మొదలుపెట్టింది. ఇక్కడ ఉండే స్లోప్ వల్ల బురదతో పాటుగా రాళ్లు చాలా స్పీడ్ తో వచ్చి ఫస్ట్ ముందకాయ్ విలేజ్ ని మొత్తం కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి, ఆ తర్వాత ఉన్న చోరల్మలలోకి ఎంటర్ అయ్యి ఆ విలేజ్ ని కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి ఆ తర్వాత ఉన్న లోయలో పడిపోయింది. చూసారండి క్లిప్పు ఎలా వచ్చిందట? పర్వతాలు, అక్కడెక్కడో ఉన్న పర్వతాలు విరిగి ఆ మట్టి ముద్దలు, ఆ కొండ చర్యలు మొత్తం అంతా ప్రవహించుకుంటూ ఎంతో దూరం ప్రవహించుకుంటూ ఏదో టార్గెట్ చేసినట్టుగా ఆయా గ్రామాల మీదకే వచ్చి విరుచుకుపడిందంట. ఒక ఇద్దరు చూసారటండి భార్యాభర్తలు. ఒక రాతి గోడ నుంచి లేదా రాతి నిర్మాణం నుంచి నీరు రావడం చూసారట కొన్ని రోజుల క్రితమే. అమ్మో ఇదే అంటే వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు.
అమ్మో ఇదేదో ఉపద్రవం వచ్చేటట్టుగా ఉందని ముందుగానే వాళ్ళు 4 రోజుల ముందుగానే ఖాళీ చేసి వెళ్ళిపోయారట. అంటే తక్కిన వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఇతను ఇలాగే పిచ్చోడు చెప్తాడని నమ్మలేదటండి. ఒకనాడు నాకు నోవా గారు గుర్తొచ్చారు. జలప్రలయం రాబోతుంది మీరు నమ్మండి అంటే నమ్మారా? కొట్టుకొని వరకు అంటే కొట్టుకొని అలా వెళ్ళిపోతుంటే నోవా గారు కాపాడండి అని అరిశారు అనుకోండి, అప్పుడు ఆయన కాపాడగలరా? ఆయన ఎక్కడున్నారు? డోర్ వేయబడి చక్కగా లోపల వెచ్చగా ఓడలో ఉన్నారు జంతువులందరితో పాటు. ఇక్కడేమో వీళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. నోవా గారు అని అరిసినా వినపడదు. అర్థమవుతుందండి? నీరు ఎంత ఎత్తుకే లేచింది, భూమిని ముంచినంతగా, సమస్త జీవరాశుల్ని చంపినంతగా నీరు వచ్చింది. 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు. అంత వాటర్ ఉంది ఆకాశంలో, అంత వాటర్ ఉంది ఆకాశంలో. ఆకాశంలోని ఎగిరే నదులు ఉన్నాయటండి. ఏంటి నదులు ఎగురుతాయా చెప్పండి? ఏమున్నాయట? ఎగిరే నదులు. దేవుడు ఎక్కడైనా దేన్నైనా ఎగిరించగలడు. మిమ్మల్ని కూడా ఎగిరిస్తాడు చనిపోయిన తర్వాత. తెలుసా? పాటలో చూస్తాం కదా. అంటే మనకు అర్థం అవ్వాలనే అనుభూతులు మనం పొంది దేవుని దగ్గరికి వెళ్ళాలనే పాటల్లో క్లిప్స్ వేస్తారండి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎలా వెళ్ళిపోతాయి ఆత్మలు? తెల్లటి బట్టలు వేసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళిపోతుంటారు. కొన్ని పాటల్లో చూస్తాం గుర్రం మీద యేసుక్రీస్తు వారు వెనకాతలు గుర్రం మీద వెళ్ళిపోతూ ఉంటారు, తెల్లని బట్టలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు. కొన్ని పాటల్లో చూస్తాం దేవదూత నల్లగా ఉన్న వాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతే నరకంలో పడేస్తుంటుంది. అందరూ తెల్ల వస్త్రాలు ధరించుకున్న వారు యువతలో ఉంటారు, బట్టలు లేని వారిగా ఉన్నవారిని దేవదూత ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి అగ్నిగుండంలో పడేస్తుంటుంది. అంటే వీళ్ళు పరిశుద్ధులు వీళ్ళు అపరిశుద్ధులు అన్నట్టుగా. ఇదంతా ఎందుకు చూపిస్తున్నారు? మనకు భయం కలగాలని. అంతకంటే ఎక్కువైంది కదండి వాక్యం. వాక్యం చూసి మనకు భయం రాదు. చదువుడి ద్వారా భయపడిపోతారా? ఇలా బైబిల్ ఇప్పుతాం, చదువుతాం. అది చదివినప్పుడు అమ్మో ఏంటి దేవుడు ఇంత ఇదిగా రాశాడని భయపడతామా? అచ్చచ్చచ్చే అలా భయపడవు. అయినా భయపడాలనే రాయించాడు కానీ భయపడవు. కనీసం బొమ్మలు చూసైనా భయపడతామని క్లిప్పింగ్స్ అవి జోడించి మనం ఈరోజు తయారు చేయడం అన్నయ్య గారు లాంటి వాళ్ళు తయారు చేయడం జరుగుతుందండి. అయినప్పటికీ భయం లేదండి. చాలామంది పాటలు చూసి మారిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? చాలామంది పాటలు చూసి మారిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి చదువు లేని వాళ్ళకి పాట చూడగానే ఆ వాక్యం ఆ బొమ్మ చూడగానే అర్థమైపోతుంటుంది. వాళ్ళ మనసులు చిన్నవి కాబట్టి పాపం జ్ఞానవంతులు కాదు కాబట్టి కొంతమందికి ఆ విధంగా చెప్తే అర్థమవుతుందండి. ఏ విధంగా ఆ పాటలో ఉన్నది వాక్యమే కదండి. ఆ వాక్యం ద్వారా వాళ్ళకి భయం కలుగుతుంది, మారుతున్నారు. ఇంకా బుర్ర తిరిగిన వాళ్ళకైతే మనం తలదన్నే విధంగా చెప్పాలి, ఎన్నో ఆధారాలు చూపించాలి. అంటే ఇదే వాక్యాన్ని మనం తీసుకువెళ్ళి ప్రజెంటేషన్ దేవుని భయం కలిగే విధంగా దేవుని పిల్లలమైన మనం ఏ విధంగా ప్రజెంటేషన్ ఇస్తున్నాం? ఇవ్వాలంటే ముందు మనం నమ్మాలి కదా. ప్రజెంటేషన్ గొప్పగా ఇవ్వాలంటే ముందు మనకు అర్థం అవ్వాలి కదా, మనకి ముందు భయం కలగాలి కదా, ఎదుటి వారికి భయం కలిగే విధంగా మనం చెప్పడానికి. మరి ఆ భయం మనలో ఉందా అండి? మన కళ్ళెదురుగా మన సహోదరులు కొట్టుకుపోయారు, తలలు లేని విధంగా చచ్చారంట. అంటే నానిపోయి విడిపోయా, లేకపోతే మట్టి ముద్దలు పడిపోయి అలా చీకిపోయా? చూడండి, దేవభూమి అని చెప్పుకునే ఆ భూమిలోనే దేవుని పిల్లలు లేకుండా పోయారు. మరి ప్రతి ఉపద్రవం వెనకాతల మనందరికీ తెలిసింది బైబిల్, నేను చెప్తుంది కాదు. అలాగని చనిపోయిన వాళ్ళందరూ పాపులని కాదండి, అర్థమవుతుందండి? చనిపోయారు కాబట్టి వాళ్ళు పాపులని నేను చెప్పట్లేదు. ప్రతి ఉపద్రవం, ఈరోజు ఉపద్రవాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయో నేను మాట్లాడుతున్నాను. దేవుని భయం లేకపోవడం వల్ల ఎన్నో ఉపద్రవాలు. మనకు కూడా కరోనా ప్రపంచం అంతటినీ పలకరించింది కదండి. అంటే మనందరికీ భయం లేదని అర్థం. ఏ ఒక్కరినో నేను అనట్లేదు, కేరళలో ఉన్నవారిని వేనాడులో ఉన్నవారినే అనట్లేదు. మరలా వస్తుందని మీరు విన్నారు కదా, WHO వారి ప్రకటన అండి అది. అలాగే మన విశాఖపట్నానికి ఏమొస్తుందో చూస్తారా? ఆ క్లిప్ వేయండి. మన విశాఖపట్నానికి ఎక్కడో జరిగింది, మనకెందుకంటే మనకి ఎటువంటి ఉపద్రవం ఇప్పుడు పొంచి ఉందో ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. వాళ్ళు ఇయర్ చెప్పారు, ముందేనా రావచ్చు వెనకాతలైనా రావచ్చు. ఒకసారి చూడండి. విశాఖ సాగర అందాలు మాటల కందనివి. ప్రకృతి ప్రేమికులను దేశ విదేశీ పర్యాటకులను అబ్బురపరిచే సొగసులు విశాఖ సొంతం. జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ కాలక్రమంలో తీరం వెంబడి కొంత భూభాగాన్ని తనలో కలిపేసుకుంటుందా? ఇదే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. వాతావరణ మార్పులతో సముద్ర మట్టాలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం దేశంలోని తీర నగరాలకు ముప్పుగా పరిణమించనుందా? ఆ జాబితాలో విశాఖ నగరం కూడా ఉందా అంటే అవుననే అంటోంది బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ.
2040 కల్లా తీర ప్రాంతంలో 1.02% నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. చాలండి. విశాఖ నగరానికి నీట మునిగే ప్రమాదం ఎప్పుడట 2030 అంట. చూడండి, 2030 అంటున్నారు, 2040 అంటున్నారు. రావచ్చు రాకపోవచ్చు అండి, కానీ వస్తుందని నేను అంటున్నాను. ఇయర్ నేను చెప్పను, కానీ ప్రపంచం అంతా ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల మరి అన్నీ వేడెక్కిపోతున్నాయి, హిమాలయాలు కరిగిపోతున్నాయి, అవన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. అంటే నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం పెరిగినప్పుడు భూమి విస్తీర్ణం ఏమవుతుంది? తరిగిపోతుందా? మన మీదకి వస్తుందా? ఏది ఎక్కువ శాతం ఉందండి? మనం ఎక్కువ శాతం ఉన్నామా? నీరు ఎక్కువ శాతం ఉందా? భూమి ఎక్కువ శాతం ఉందా? 3 వంతులు నీరు ఉంటే 1 వంతు భూమి ఉంది. 3 వంతుల నీరు 1 వంతు భూమిని ముంచలేదు అనుకుంటున్నారా? చల్లటి వాక్యం అనే అదే మాట ద్వారా కలిగిన ఈ భూమి, ఈ విషయం అదే మాట ద్వారా, అదే వాక్యం ద్వారా, అదే వాక్యానికి భయపడకపోతే ముంచేస్తుంది, కాల్చేస్తుంది. కాల్చడం మనం చూడలేదా? సొదొమ గొమొర పట్టణాలు మనకి నిదర్శనం. కాల్చడం కూడా దేవుడు చేశాడు, ముంచడం కూడా మనం చూసాం. మునిగిపోతుంది మన విశాఖ, మనమున్న నేల. భక్తులమి, తర్వాత పరిశుద్ధులమి మనమున్న చోట ఇది వస్తుంది చూడండి. మరి ఈ మధ్యలో మనం పని చేసుకుని సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మునిగిపోతుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? చెదిరిపోతాం, ఏదో చచ్చిపోతాం. ఇంతలోపు మనం ఏం చేయాలండి? పని చేయాలి. మనకు టైం అయిపోయింది. దేవుడు ఆ న్యూస్ ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఈ న్యూస్ విన్న తర్వాత అలాగే చెప్తారండి, రాదు. ఇది యుగాంతం న్యూస్ కాదండి. ఇది మరి కొన్ని మాత్రం మనం నమ్మి తీరాలి. శాస్త్రవేత్తలు చెప్పినవన్నీ అబద్ధాలు అంటే ఎలా? దేవుడు కూడా భూమి కంపిస్తుంది, ఊగుతుంది, అలాగే సముద్రాలు పొంగితే ఉపద్రవాలు వస్తాయని దేవుడు రాయించాడు కదా. ఒకసారి చూస్తారా? ద్వితీయోపదేశకాండం తొందరగా చదవాలండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనం. 28వ అధ్యాయం 58వ వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగుచేయును. ఆశ్చర్యమైన తెగులు ఉంటాయటండి, అంతే కదా? ఆశ్చర్యం. ముక్కులోంచి బ్యాక్టీరియా వెళ్ళిపోవడం ఏంటండి? ఆశ్చర్యం కాదా? ముట్టుకుంటే వచ్చేయడం ఏంటండి? ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమైన తెగుళ్ళు కలుగుచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములయుండును. దేవుడు అన్నిటినీ మన మీదకి రప్పిస్తాను అంటున్నాడండి. తన జనుల మీదకి దేవుడు రోగాలను రప్పిస్తాడా? తన జనుల మీదకి దేవుడు ఉపద్రవాలు రప్పిస్తాడా? తెగుళ్ళు రప్పిస్తాడా? చెడ్డ రోగాల్ని రప్పిస్తాడా? ఆశ్చర్యకరమైన తెగుళ్ళు రప్పిస్తాడంటే రప్పిస్తాను అంటున్నాడు కదా. చెప్తుంది దేవుడు, నేను కాదు. కాబట్టి నమ్మాలి మనం. వస్తాయంటే వస్తాయని తెలుసుకున్నాం, జరుగుతున్నాయంటే లైవ్లో చూసాం. జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా చూసిన తర్వాత, దేవుడు చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే మనంత దౌర్భాగ్యులు మనల్ని ఎవరు కాపాడలేరండి. కాబట్టి దేవుని వాక్యం అంటే ఈరోజు భయపడుతున్నారా? చూడండి, లేనిది చెబుతూ, కల్పనా కథలు చెబుతూ అనేక మంది ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారండి. దేవుడు ఆ కాలం వస్తుందని చెప్పారా? జనులట కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును, అలాగే లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ కనికట్టు చేసే కాలం కూడా వస్తుందని చెప్పారండి. అంటే లేనిది అద్భుతం జరగలేదు, జరిగిందని అన్నట్టుగా చూపిస్తారు. మ్యాజిక్ షో ఎలా ఉంటుందండి? జరిగింది అన్నట్టుగా చూపిస్తారు, అంతా ఉట్టిదే. అర్థమవుతుందా? అదేంటి గాల్లోంచి ఏదో తీయడం, ఇదంతా ట్రిక్కులు అంటారు. ఈరోజు హేతువాదులు కూడా వాటిని సవాల్ చేస్తున్నారు. మరి దేవుడు చేస్తే దేవుని శక్తి ఇంకా గొప్పది కదండి. ఇవి మనుషులు చేసేవి, ఇవి కల్పించబడినవి, మాయ అన్నాడు దేవుడు. వీటిని ఏమన్నాడు? మాయ. అలాంటి వారి నాశనం అట కునికి నిద్రపోదు అంటున్నాడు. ఇలా మనుషుల్ని మోసం చేసేవారిని సీరియల్స్ చూడండి, ఏమంటే అందులో నిజంగా జరిగినవా? కల్పనా కథలు అవన్నీ. కాలం అంతా వాక్యాన్ని చదవకుండా కల్పనా కథల వైపు కాలం వెళ్ళదీస్తున్నాం అనుకోండి. రీల్స్ చూస్తూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ, టిక్టాకులు చూస్తూ, సీరియళ్ళు చూస్తూ, కల్పనా కథలు అవన్నీ. అవి చేస్తున్న వారిని చూస్తున్న వారిని కూడా కలిపి ఏం చేస్తాడు? వేనాడులో కొట్టుకొని పోయిందే వాటర్తో ఆకాశపు నదులు, ఎగిరే నదుల నుండి వాటర్ని రప్పించాడండి.
ఈ ఆవిరంతా భూమి వేడెక్కిపోవడం వల్ల ఆవిరంతా పైకి వెళ్ళిపోయి నదులలో అమెజాన్ వంటి గొప్ప గొప్ప నదుల్లో ఎంత వాటర్ అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ వాటర్ కలిగిన నదులుగా నీటి ఆవిరి ఏర్పడిపోతుందటండి ఆకాశంలో. ఆ నీరంతా ఎక్కడ కురవాలి? మళ్ళీ భూమి మీద కురుస్తుంది. అర్థమవుతుందా? మళ్ళీ భూమి మీద కురుస్తుంది. కొన్నిటి దగ్గర వర్షాలు కురవక బాధపడుతుంటే కొన్నిటి దగ్గర కొట్టుకొని వెళ్ళిపోయి బాధపడుతున్నారు. అంటే ఎక్కడ కురవాలో అక్కడ కురవట్లేదు, ఎక్కడ కురవకూడదో అంతా దేవుడు మార్చేస్తున్నాడండి. క్రమం తప్పిస్తున్నారు మనుషులే. అలాగే దేవుని కోపం వల్ల కూడా ఆ విధంగా జరుగుతున్నాయని మనం ఈరోజు తెలుసుకోవాలి. కేవలం దేవుడు అంటే భయపడకపోవడం వల్ల, ఆయన వాక్యానికి విలువ ఇవ్వకపోవడం వల్ల, ఆయన వాక్యానుసారంగా బ్రతకకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని దేవుడు తన మాటల ద్వారా సెలవిస్తున్నారండి. మరొకప్పుడు ఇశ్రాయేలీల కాలంలో మరి వాళ్ళు ఏం చేశారంటే నిబంధన మందసం మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ యెరికో దగ్గరికి వచ్చేసరికి, యోర్దాను నదికి వచ్చేసరికి యాజకుల కాళ్ళు తగలగానే ఆ నీళ్ళు ఏమైపోయాటండి? ఏకరాశిగా నిలబడిపోయాంట. ఆ యాజకులు ఆ నిబంధన మందసాన్ని తీసుకొని దాటి వెళ్ళినంత వరకు నీటిని ఎండబెట్టేశాడు దేవుడు. ఒకనాడు ఎర్ర సముద్రం ఎలాగైతే ఇశ్రాయేలు నడిచినప్పుడు పాయలైపోయిందో, ఎండిపోయిందో, తర్వాత కాలం యెహోషువ గారి కాలంకి వచ్చేసరికి మరి యోర్దాను నదిలో నీళ్ళు ఏమైపోయాంట? మరి ఏకరాశిగా నిలబడిపోయాంటండి. అంటే దేవుడు నిలబెట్టగలడు. మన మీదకి రాకుండా పక్కకి వెళ్ళిపోమ్మ, నీరు పక్కకి వెళ్ళిపో, నా పిల్లలు నడుచుకొని వెళ్తారు, అలాగా చేయగలడా? మరి కేరళలో నీటిని ఆపలేడా దేవుడు? ఆపగలడు. దేవుడికి అంత శక్తి ఉంది. ఆపలేదంటే అర్థం చేసుకోండి. అర్థమవుతుందండి? సముద్రాన్ని గద్దించగలడు, ఆయన దేన్నైనా ఆపగలడు. ఎప్పుడు ఆపగలడు? ఎప్పుడు ఆపుతాడు? మనం చదువుకుంటాం. ఎప్పుడు ఆపారంటే వారు యాజకులు, దేవుని పనిలో ఉన్నవారు కాబట్టే ఆ నీరు వాళ్ళకి హాని చేయలేదు. మనం చూస్తాం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో కానీ, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కానీ ఆ విధంగా జరిగినప్పుడు ఈ వచనం ఎందుకు చెప్పానంటే, ఇశ్రాయేలీల భయం అంట నలుదిక్కులకి వ్యాపించిందంట. ఏంటి వాళ్ళ దేవుడు నదుల్ని సముద్రాలను కూడా పక్కన పెట్టించేస్తున్నాడు. వీళ్ళు నడుస్తుంటే వీళ్ళకి ఆటంకం లేకుండా నదులకి సముద్రాలను కూడా పక్కన పెట్టేస్తున్నాడు. పగలు ఎండ దెబ్బ తగులకుండా మేఘాన్ని పెడుతున్నాడు, రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా. వెన్నెల కూడా దెబ్బే తెలుసా? వెన్నెల్లో పడుకోకండి. వెన్నెల దెబ్బ తగిలితే మీ మెదడుకి ఆ వెన్నెల చల్లదనం లేతే దాని నుంచి వచ్చే రేస్ వల్ల వెన్నెల్లో మీరు పడుకున్నారనుకోండి పక్షవాతం వచ్చే సూచనలు ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఆరుబయట పడుకోకమ్మ లోపలికి వచ్చి అంటుంటారు. విన్నారు ఎప్పుడైనా? పెద్దవాళ్ళు ఎక్కువ బయట ఉండనివ్వరు. ఎందుకు? 6 దాటితే బయటికి వెళ్ళనివ్వరు, బయట పడుకోనివ్వరు. ఇవన్నీ మనం క్యాచ్ చేయాలండి. అందులో సైన్స్ ఉంది. అలాగే దేవుడు మనకి జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇవన్నీ తగులకుండా ఇశ్రాయేల్ని ఎందుకు కాపాడాడు తెలుసా? ఒకనాడు దేవుడు అంటే భయపడ్డారు, దేవుని మాటలకు విలువిచ్చారు, జీవగ్రంథాలను తీసుకొచ్చిన మోషేకి విలువిచ్చారు. కాబట్టి వాళ్ళు వెళ్తున్న నేల, వారు ఎక్కడికి వెళ్ళినా నీళ్లు, అక్కడ నది ఉన్నా సముద్రం ఉన్నా మరి ఏకరాశిగా నిలబడిపోయాంట. మరి మనం కూడా ఈరోజు నిజంగా దేవుడంటే భయపడుతున్న వేళ, ఆయన వాక్యానికి విలువిచ్చి బ్రతుకుతున్నప్పుడు మనకు కూడా అలాగే జరుగుతుందండి. కాపాడబడతాం మనం. ఏ ఉపద్రవం సపోజ్ ఆర్కే బీచ్ మన మీదకి వచ్చినా మనం మాత్రం కాపాడబడతాం. ఎవరైతే దేవునికి భయపడుతున్నారో వాళ్ళని మాత్రం తప్పిస్తాడు. మళ్ళీ మీ పిల్లల్ని, మీ భర్తల్ని, మీ భార్యల్ని తప్పించడు. వాళ్ళు దేవుల్లో ఉంటేనే. కుటుంబం అంతా ఉందనుకోండి తప్పిస్తాడు. కుటుంబంలో ఏదో ఒకరున్నారనుకోండి వాళ్ళే తప్పిస్తాడు. అర్థమవుతుందండి? అలాగే రాకడలో కూడా యేసుక్రీస్తు వారే వచ్చారనుకోండి, ఈ మధ్యలో ఎవరు ఎత్తపడతారట? ఇద్దరు ఒక మంచం మీద ఉంటే సపోజ్ అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, భార్యాభర్తలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు. ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడువబడతారు. ఎక్కడికి విడువబడతారు? నరకానికి. విడువబడిన వాళ్ళు భూమి మీద నుండి నరకానికి వెళ్ళిపోతే, ఎత్తబడిన వారు పరలోకానికి ఆరోహణం అయిపోతారు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆరోహణం అయిపోయారు శిష్యులు ఎదురుగా, అలాగే మీరు ఎగిరే జీవితంకి వెళ్ళిపోతారు. భూమి మీద ఉన్న భూమిని వేడెక్కించి, సముద్రాలు వేడెక్కించి ఆవిరిని నీటిగా మార్చి మరలా ఆవిరిని, నీటి ఆవిరిని వర్షంగా దేవుడు ఎలాగైతే కురిపిస్తున్నాడు, దేవుడు ఏదైనా చేయగలడండి. మనల్ని కూడా ఈ జీవితం నుండి మహాజీవితానికి తీసుకెళ్ళిపోబోతున్నాడు. అనంతమైన జీవితం అది. ఎన్నో సుఖాలు అక్కడ మీకు. భూమి మీద ఈ బాధల కోసం వాక్యాన్ని అమ్మేసుకున్నాం అనుకోండి, వాక్యాన్ని నమ్మక అమ్మేసుకున్నాం అనుకోండి, విలువ ఇవ్వలేదనుకోండి, ఏమైపోద్దో తెలుసా? అదే వాక్యం మన కాలుస్తుంది. అదే వాక్యం మనకి తెగుళ్ళు రప్పిస్తుంది. అదే వాక్యం ద్వారా మనం తీర్పు పొందుతాం.
మనకి తీర్పు తీర్చేది ఏంటండి? వాక్యమే. అంచె దినమున నా మాట అయ్యే వారికి తీర్పు తీర్చును. అంటే దేవుని మాటలు మనం చదువుతుంటాం, వాటి ప్రకారం మనం జీవించలేదనుకోండి, వాటి ప్రకారం మనకి లెక్క సమాప్తి అయిపోద్ది. ఈ మాట ప్రకారం ఇవిడు చేయలేదు, ఈ మాట ప్రకారం ఇతను చేశాడు, ఈ మాట మీరాడు, ఈ ఆజ్ఞ మీరాడు, ఎన్ని తప్పులు లెక్కలు వేస్తాడు దేవుడు. దాన్ని బట్టి మన జీవిత క్రమాన్ని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు లెక్క ముగిస్తాడు. ఇదే తీర్పు తీర్చడం అంటే. మళ్ళా చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడో నిలబడతాం, తీర్పు దినం ఒకటి వస్తుంది, మళ్ళీ సింహాసనం మీద కూర్చొని అందరినీ రప్పిస్తాడు. కాదండి, వెంటనే తీర్పు జరిగిపోద్ది. చనిపోయిన మరుక్షణం అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, చనిపోయిన మరుక్షణం పరదేశంలో లాజరు నెమ్మది పొందుచు అన్నాడా? అంటే మనకి పెద్ద ప్రసంగం రాస్తే కానీ అర్థం అవ్వదు, ఒక్క మాటలో చెప్పాడు కదండి. తీర్పు జరిగిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఎంత గొప్పదో తెలుసా? అది మన నోట్లో ఉందా, మన హృదయంలో ఉందా? హృదయం అనే పలకల మీద వ్రాసుకున్నామా? ఒక్క రెఫరెన్స్ గుర్తుండదండి, ఒక్క మాట దేవుని మాట రాదండి. అన్నీ వస్తాయి, లోకంలో ఉన్న మాటలన్నీ వస్తాయి. కవ్వింపు మాటలు, చతురత మాటలు, జోక్స్, ఇంకేంటంటో ఉంటాయి, కమ్మ కట్టడం, ఏవో ఉంటాయి కదండి భాషలు, అవన్నీ వస్తాయి. కానీ వాక్యం మాత్రం రాదండి. వాక్య భయం అనేది ఉండదండి. మరి ఇలాంటప్పుడు మన మీదకి దేవుని కోపం నివారింప శక్యము కాకుండా దేవుడు రగిల్చేస్తాను అంటున్నాడు. మరి అతిక్రమం ఎలా ఉంటుందంట? దేవుని భయం లేకుండా దేవోక్తి వలె అతిక్రమం. వాళ్ళు ఒక దేవోక్తి అంటే దేవుని మాటని ఏ విధంగా అయితే మనం గుర్తుపెట్టుకుంటామో, భయపడతామో, అతిక్రమాన్ని కూడా దేవోక్తిలాగా భక్తిహీనుల హృదయంలో పెట్టుకుంటారట. అంటే ఒకటి రాసేసుకుంటారు, నేను ఎలాగే జీవించాలి, నేను మారకూడదు అని అనుకుంటారటండి. దేవోక్తిలాగా రాసుకుంటారట. చెప్తున్నాడండి నా మాట కాదు, చూడండి కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. దేవుని భయం బొత్తిగా లేదు. భక్తిహీనులకి దేవుని భయం బొత్తిగా లేదు. వారు నమ్ముకున్నదే, అంటే వారు చేస్తున్న అతిక్రమమే వాళ్ళకి దేవోక్తి, దేవుని మాటగా దెయ్యం మాటను తీసుకుంటారంట. కాబట్టే ఈరోజు ఇన్ని ఉపద్రవాలు, తెగుళ్ళు ప్రతి మనిషిని కూడా పలకరిస్తాయండి. ఏ ఒక్కరికో గుంపుగా వస్తాయి, ఎక్కడో వస్తాయి అనుకుంటే పొరపాటు. ఎవరి కాలికి దేవుడు మరి శిక్షలు అనేవి పంపించడం జరుగుతుంది. మరి దేవుని వాక్యం పట్ల భయం కలిగి ఉంటే ఏమొస్తుంది? మన పాపాల నుండి క్షమాపణ లభిస్తుంది. ఇంకా ఏ అపాయము నొందకుండా భూమి మీద బ్రతుకుతాము. ఏ అపాయము నొందకుండా భూమి మీద బ్రతుకుతాం. క్షమాపణ దొరుకుతుంది మనకి. దేవునంటే భయపడిన వారికి క్షమాపణ దొరుకుతుంది. ఇంకా నెమ్మదిగా జీవిస్తామంట. ఎలా జీవిస్తామండి? నెమ్మదిగా జీవిస్తాం. అలాగే ధన్యులం అవుతామండి. మనం ధన్యులం అవుతాం. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 38 వచనం చూడండి. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 38 వచనం. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయము పుట్టించినది. వాక్యం వల్ల ఏం పుట్టాలండి? భయము పుట్టాలి. వాక్యం వింటే మీకు ఏం కలగాలి? భయం కలగాలి. భయము కలిగిన నాడు మనకు వచ్చే భాగ్యాలు ఏంటో తెలుసా? నెమ్మదిగా ఉంటాము. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం ఉంటుందండి, రాసుకోండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. నెమ్మదిగా ఉంటాము, తొందర ఏమీ లేకుండా ఉంటాం, మనశ్శాంతిగా ఉంటాం. ఇంకా ధన్యత అనేది మనకి లభిస్తుంది. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం అండి. ధన్యులం అవుతాం మనం. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను స్పీడ్గా. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు కలవాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. మీకు భయం ఉందా? మీరు ధన్యులు. మీకు భయం ఉందా? మీరు నెమ్మదిగా ఉంటారు. మీకు భయం ఉందా? మీకు క్షమాపణ దొరుకుతుంది. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనం అండి. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యందు క్షమాపణ దొరుకును. మనం ఎందుకు భయభక్తులు నిలుపుతున్నాం? దేవుడు అంటే ఎందుకు భయపడుతున్నాం? మనల్ని క్షమిస్తాడు, తీసుకువెళ్తాడు, రక్షిస్తాడు అనే కదా.
అంటే మీరు భయపడడం వల్ల, భయపడి దేవుని మాటల ప్రకారం జీవించడం వల్ల, పాపం మానేయడం వల్ల, దేవుడు చెప్పమనేది చేయడం వల్ల, అనేక మందిని రక్షించడానికి ఈ వాక్యాన్ని చేతపట్టి చెప్పడం వల్ల మీకు ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. హృదయంలో ఉండాలి, నోట్లో ఉండాలి. ఉన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని తీసుకువెళ్ళి ప్రచురపరచాలి. ఏం చేయాలండి? ప్రచురపరచాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు చెప్తారు, ఆయన రొట్టెని ద్రాక్షరసం తీసుకున్న ప్రతి వారు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన వాక్యాన్ని తీసుకెళ్ళి ప్రచురించండి, భయపడండి. అప్పుడు మీకు నెమ్మది, క్షమాపణ దొరుకుతుంది. ఏ అపాయము లేకుండా మనం జీవిస్తామండి. ఏ అపాయము లేకుండా మరి నరకం అనే గొప్ప అపాయాన్ని మనం తప్పించుకోగలుగుతాం. కడకు భూమి మీద అపాయం లేకుండా బ్రతుకుతాం, అలాగే నరకానికి వెళ్లకుండా కూడా మనం తప్పించబడతామండి. మరి ఇన్ని ఆఫర్స్ దేవుడు ఇస్తున్నప్పుడు, ఇన్ని వాక్యాలతో మనల్ని ఆదరిస్తున్నప్పుడు, మనకి బోధ చేస్తున్నప్పుడు మనం ఆఫర్స్ అందుకోవద్దా? మీకు పిలిచి అన్నం పెడతామంటే రాకుండా పోతే ఎవరికి నష్టం అండి? ఆకలితో మీరే ఉంటారు. రోడ్డు మీద తిరుగుతున్న అడుక్కున్న వాడిని పిలిచి నీకు అన్నం పెడతాను రా బాబా అంటే నేను రానని రోడ్డు మీద కూర్చున్నాడు అనుకోండి, ఆకలితో ఎవరు చేస్తారు? రానివాడే చేస్తాడు. అర్థమవుతుందా? అలాగే దేవుని రాజ్యం కూడా అలాగే కదండి. దేవుని పనికి లేకపోతే దేవుని పిలుపుకి వచ్చిన వారు, పిలిచిన వారు రాలేదట. అప్పుడు ఎవరిని పిలిచారంట? విందుకి గుంటివారిని, గుడ్డివారిని తోలుకొని రమ్మన్నారంట. ముందందరినీ మంచివారిని పిలవడం జరుగుతుంది. వాళ్ళు రారు, కారణాలు చెప్తారు. మళ్ళాంటి వాళ్ళు రిచ్ పీపుల్ అనమాట. ఉండండి, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, అప్పుడే రాను, నా భార్యని తేరిపార చూడాలి, దేవుని పని ఉందా, రాను, నేను నా వాళ్ళు చనిపోయారండి, రాను. కనుక దేవుని మాటల పట్ల అంత ప్రేమ, ఆపేక్ష చూపిస్తే కనుక ఆతురపడాలంట, ఆతురత ఉండాలట, ఆసక్తితో అంగీకరించాలట. ఎందుకంటే మన ఆత్మల్ని రక్షించే శక్తి గల వాక్యం కాబట్టి ఎంత ఆసక్తి, ఆతురత చూపిస్తేనే మన ఆత్మలను మనం రక్షించుకోగలుగుతాం, దేవుని యొద్ద క్షమాపణ పొందుకోగలుగుతాం. ఓరకనే మనకు క్షమాపణ ఇవ్వడండి, ఓరకనే మనల్ని అపాయం నుండి తప్పించడండి. ఏంటి అవసరం ఉంది ఆయనకి? వాళ్ళని ఎందుకు చంపాడు, మనల్ని ఎందుకు కాపాడాలి? వాళ్ళకొక రూలు, మనకొక రూలా? నోవహు కాలంలో వాళ్ళు చనిపోయారా? ఎంతోమందిని దేవుడు మరి నరకానికి పంపిస్తున్నాడా? ఆయన ఒక శాసనాన్ని వ్రాసాడు. ఈ ధర్మశాస్త్ర వాక్యాలు మీరు గైకొంటేనే, గైకొండం అంటే ఆచరిస్తేనే, ఆచరించకపోతే మన పని ఇంతే సంగతులు చిత్తగించవాలండి. ఈ మాటలన్నీ విన్నందుకు నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీ అందరిని హెచ్చరిస్తూ, విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ నా వందనములు.